మొన్న ఎలక్షన్ల ప్రచారంలల్లా సీఎం సార్ ఏడికి పోయినా దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి మరి చెప్పిండు కదా ఆగస్టులా ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని. ఆగో దానికోసం గిప్పటి సందే కసరత్తు కూడా షురు చేసిండు. వ్యవసాయం శాఖోళ్ళతోటి మీటింగ్ పెట్టి ఎట్లా చేద్దాం ఏ కథ అన్నది కూడా ఇషారా చేసిండు. అయితే ఇప్పటికిప్పుడు రుణమాఫీ చేయాలంటే చిన్న కొత్తలతోటి అయ్యే పని కాదు కదా. అందుకే పైసలు ఎట్లా దేవాలని మస్తు తీర్ల ఇకమతులు చేస్తుర్రట. అధికార పార్టీలు ఎలక్షన్లకు ముందు డిసెంబర్ 9 తారీఖు నాడే రుణమాఫీ చేస్తామని చెప్పిర్రు. కానీ పైసలు లేకనో పరిస్థితుల వల్లనో గానీ రుణమాఫీ అయితే కాలేదు. ఇక ఇదే సందనుకొని ప్రతిపక్షం కూడా అధికార పార్టీని ఇరుకున పెట్టే పని చేసింది. అందుకే సీఎం సార్ ఏడికి పోయిన ఎలక్షన్ల ప్రచారంలో దేవుని మీద ఒట్లు పెట్టి మరీ ఆగస్టులో రుణమాఫీ ఖతం చేస్తామని అనుకొచ్చిండు. అనుడైతే అన్నాడు కానీ రుణమాఫీకి అవసరమయ్యే 35,000 కోట్ల రూపాయలు ఏడికెంచిదిద్దుమని సతమతం అవుతున్నారట. ఖజానా అంతా ఖాళీ ఉన్నది, పైసలేమో దండికి కావాలి. ఇట్లా చేద్దాం ఏం సంగతి అని ఆఫీసర్లను ముంగట పెట్టుకుని ఇషారా చేసినట సీఎం సారు. రుణమాఫీ కార్పొరేషన్ అని ఓటు పెట్టి ప్రతి నెల బ్యాంకులకు కిస్తీలు కడతామని చెప్పినట. అట్లా చెప్తే ఆర్బీఐ వాళ్ళు ఒప్పుకోరు సార్ అని ఆఫీసర్లు అన్నారట. మరి ఇక భూములు అమ్ముడు ఒకటేతో ఉన్నది, ఆ పైసలతోటి రుణమాఫీ చేద్దామని చెప్పినట ఆఫీసర్లకు. మరి కార్ పార్టీ వాళ్ళు కూడా అదే పని చేసిరు కదా, పైసలు లేనప్పుడు ఏం చేద్దామయ్యా అని అనుకొచ్చినట. రుణమాఫీ కోసం సర్కారులు భూములు అమ్మాలని ఎగరం చేస్తున్నారనే సంగతి బయట పెట్టింది కూడా బీఆర్ఎస్ వాళ్ళే. మమ్మల్ని ఏమో అప్పుడు అన్ని మాటలు తిట్టి ఇప్పుడు మీరు చేస్తుంది ఏంది అని ప్రతిపక్ష పోలు ఇప్పటి సందే కత్తులు నుడుతుర్రిగా. గవ్వరాకడ లేదు గడియ రికాం లేదు అన్నట్టున్నది కదా. రామ్లమ్మ రాజకీయం చేస్తున్న ఎవరని చూస్తుంటే ఏ పార్టీలకు పోయినా మూడొద్దుల ముచ్చట్నే అవుతుంది. మరి మేడం సేవలు వినియోగించుకుంటూ పార్టీలకు వస్తలేదా, రాజకీయం చేసుడు రాములమ్మకాయ వస్తలేదా? రాములమ్మ రాజకీయాలు ఏం చేయాలనుకుంటుందో తెలియదు గానీ ఏదో తీల రాజకీయం అయితే చేయాలనే కోరికైతే బాగానే ఉన్నట్టుంది. తల్లి తెలంగాణ అనే పేరుతోటి పార్టీ పెట్టి దానికి పాడగట్టింది. అటంగా కార్ పార్టీల షికారు చేసింది. కేసీఆర్ నన్ను చెల్లె అన్నాడు, ఇప్పుడు గోడ మీద బల్లి కంటే అటేడు చూస్తున్నట్టే అలాగే కాంగ్రెస్ లకు పోయింది. ఇంతమంది ఉన్న కాంగ్రెస్ పార్టీలను అంతలేరని నాలుగు తిట్టిపోసి కమల దళంలో చేరింది. ఏందో అనుకొని వస్తే ఇంకేందో అయింది. కాషాయమోళ్ళు కషాయం అంతా చేదుకున్నారని తిట్టిపోసి మళ్ళా 3 రంగుల జెండా పెట్టింది. ఇప్పుడు ఆ పార్టీ మీద కూడా ముఖం ఎత్తిందా ఎట్లా అనిపిస్తుంది మేడం మాటలు చూస్తుంటే. మొన్న కిషన్ రెడ్డి సారుండి బీఆర్ఎస్ పని ఖతమైంది, ప్రాంతీయ పార్టీల కాలం చెల్లింది అని కామెంట్లు చేసిండు కదా. అగో ఆయన మాటల మీద కార్ పార్టీల కంటే గట్టిగా గరమైంది. సౌత్ ఇండియాలో ప్రాంతీయ పార్టీలే ఊపిరైతాయి, ప్రజల మనోభావాలను అర్థం చేసుకునేవి కేవలం ప్రాంతీయ పార్టీలే అనుకొచ్చింది. ప్రాంతీయ భావోద్వేగాలు వాళ్ళ మనోభావాలు వాళ్ళ ఆత్మాభిమానం దిక్కు నడిపించుకుంటూ వస్తుండే దక్షిణాది రాష్ట్రాల సహజ విధానం అన్నారు. ఇది అర్థం చేసుకోకుండా వస్తున్న వాళ్ళకు కరుణానిధి, ఎంజీఆర్, ఎన్టీఆర్, జయలలిత నుంచి ఇప్పుడున్న బీఆర్ఎస్ వైసీపీలే సమాధానం అని అనుకొచ్చింది. దీని మీద బీజేపీలకు ఆ సోయి లేదని అరుచుకొచ్చింది. మరి కాంగ్రెస్ పార్టీలుండి కార్ పార్టీకి మద్దతుగా మాట్లాడు చూస్తుంటే రాములమ్మ కాంగ్రెస్ కు కూడా మళ్ళా రామ్ చెప్తుందా, కేసీఆర్ అన్న కారెక్కి పోతుందా ఎట్లా అని అనుమానం వస్తుందట కామెంట్లు చూసిన వాళ్ళకు.